ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను దేవులపల్లి బాలచంద్ర శర్మ, బృహస్పతి జ్యోతిషాలయం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఈరోజు మనం అక్టోబర్ నెలకు సంబంధించి మాస ఫలితాలు ద్వాదశ రాశులవి కూడా చూసుకుందాం. అందులో ప్రథమంగా మేషరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ యొక్క మేషరాశి వారు ఈ నెలలో ప్రథమార్థంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వారి యొక్క భాగస్వాములకు సంబంధించి, అంటే పర్సనల్ జీవితానికి సంబంధించి, పర్సనల్ లైఫ్కి సంబంధించి భార్యాభర్తల మధ్యలో ఏవైనా చిన్న చిన్న చికాకులు, గొడవలు రావచ్చు. అదే వ్యాపారస్తులకు సంబంధించి ఎవరైనా సరే పార్ట్నర్స్ మధ్యలో కూడా కాస్త పొరపచ్చాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే, పిల్లలు ఎవరైతే ఉంటారో వారు ఒక టీమ్గా పనిచేయడము ఎక్కువగా ఆసక్తి చూపించడం కానీ, లేదా ఒక టీమ్గా ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేయడం కానీ, అలాంటి పనులు ఏమైనా పెట్టుకుంటే కాస్త జాగ్రత్త వహించండి. ఎందుకంటే మీ యొక్క పనిని, మీ యొక్క తెలివిని వాడుకొని మిగిలిన వారు వారి యొక్క కీర్తిని వారు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఉద్యోగస్తుల విషయానికి వస్తే, మీరు ఏదైతే ఒక ప్రాజెక్ట్కి పనిచేస్తూ ఉన్నారో వాటిలలో కాస్త జాగ్రత్తగా ఉండవలసి ఉంది. మేషరాశి వారికి అక్టోబర్ నెలలో ద్వితీయార్థానికి సంబంధించి, అంటే 3వ వారం నుండి ఆఖరు వారం వరకు కూడా కాస్త మంచి ఫలితాలు గోచరిస్తున్నాయని చెప్పొచ్చు. ఇక ప్రత్యేకంగా ఈ యొక్క రాశి వారందరూ కూడా, విద్యార్థులు కానీ, గృహిణులు కానీ, ఉద్యోగం చేసేవారు కానీ, వ్యాపారస్తులు కానీ ప్రత్యేకంగా చేయవలసినటువంటి పనేమిటి అని అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే జంట నాగులు. ఒక మంగళవారం నాడు ప్రారంభించి నిర్విరామంగా 5 మంగళవారాల పాటు జంట నాగులకి అభిషేకం చేయడం కానీ, ప్రదక్షిణలు చేయడం కానీ, స్వామివారికి దీపం వెలిగించడం కానీ, ఇంకా వీలైతే రావి చెట్టు, వేప చెట్టు కింద ప్రతిష్టాపన చేసినటువంటి ఈ యొక్క సుబ్రహ్మణ్య ఆరాధన చేయడము ఎంతో విశేషమైనటువంటి ప్రతిఫలాన్ని మీకు గోచరిస్తూ ఉంది. ఇక అక్టోబర్ నెలలో మీరు ప్రత్యేకంగా మనకు అమ్మవారి యొక్క నవరాత్రులు వస్తున్న సందర్భంగా, నవరాత్రి సందర్భంగా ఈ 9 రోజులు కూడా ఏవైనా సరే నియమనిష్టలు పాటించడము, లేదా ఈ 9 రోజుల్లో అమ్మవారికి సంబంధించి మీ ఇష్టం వచ్చినటువంటి అవతారాన్ని, బాలా త్రిపుర సుందరి కానీ, మహిషాసుర మర్దిని కానీ, అలా మీకు తోచిన అమ్మవారికి ఏవైనా ప్రత్యేక నైవేద్యం చేసి పెట్టడము విశేషమైనటువంటి ప్రతిఫలాల్ని మీకు గోచరిస్తూ ఉంది. మీరు ఒకవేళ దేవాలయానికి వెళ్ళి చేయలేను అనుకుంటే, అలా మీ దేవాలయంలో కాకుండా ఏదైనా మండపంలో మీరు ప్రసాదాలు కూడా చేయడము విశేషమైనటువంటి ప్రతిఫలాన్ని గోచరిస్తుంది. ఇలా అమ్మవారికి సంబంధించి కుంకుమార్చనలు జరుగుతున్నాయి అంటే ప్రతిరోజు కూడా ఆడవారు వెళ్ళి పాటించే ప్రయత్నం చేయండి. అలా ఇవన్నీ నియమనిష్టలు పాటించడం వల్ల ఈ యొక్క అక్టోబర్ నెలలో మీ యొక్క రాశికి సంబంధించినటువంటి ఉన్న దోషములన్నీ కూడా పోయేటువంటి అవకాశం కూడా ఉంది. ఇక మీరు ఏవైనా సరే దానము చేయాలి అనుకుంటే ప్రత్యేకంగా కందిపప్పు, కందులను బ్రాహ్మణులకు దానం ఇస్తే వారు దాన్ని తినొచ్చు తినకపోవచ్చు. కాబట్టి కందిపప్పును కిలోంబావు ఒక మంగళవారం నాడు ఎర్రటి వస్త్రంలో ఉంచి బ్రాహ్మణులకు దానం చేయండి. దానివల్ల విశేషమైనటువంటి ప్రతిఫలాన్ని పొందవచ్చు. ఎందుకు అంటే, జపం చేసుకుని తర్పణం విడిచిపెట్టేటువంటి బ్రాహ్మడు ఎప్పుడైతే వారు తినడానికి కావాల్సినటువంటి తినుబండారాలు ఏవైతే ఇస్తారో, నాకెవరైతే భోజనానికి సహాయం చేశారో వారి యొక్క జాతకం అంతా కూడా బాగుండుగాక, మళ్ళీ మళ్ళీ వాళ్ళు నాకు సహాయం చేయుగాక అని చెప్పి అర్ఘ్యపాద్యాదులు ఇస్తారు. కాబట్టి మీ యొక్క జాతకానికి సంబంధించినటువంటి దోషములు ఏమున్నా పోవాలి అంటే ఈ మేషరాశి వారందరూ కూడా ఇప్పుడు మనం చెప్పినటువంటివన్నీ కూడా చేయొచ్చు. ఇక ప్రత్యేకంగా విద్యార్థుల విషయానికి వస్తే, సరస్వతి యంత్రము ఇప్పుడు మీకు డిస్ప్లే అయ్యేటట్టుగా మేము ప్రయత్నం చేస్తాం ఛానల్ ద్వారా. ఆ సరస్వతి యంత్రాన్ని మీరు వీలైతే పిల్లలతోని ప్రతిరోజు కూడా పుస్తకంలో ఒక తెల్లటి పుస్తకం పెట్టుకొని రోజు ఉదయాన్నే స్కూల్కి వెళ్ళేటప్పుడు లేదా కాలేజీకి వెళ్ళే ముందు ఆ సరస్వతి యంత్రాన్ని శారదాయై నమః అను మంత్రం చదువుకుంటూ ఆ యంత్రం పైన రాయించండి. దానివల్ల విశేషమైనటువంటి ప్రతిఫలాలు పిల్లలకు లభిస్తూ ఉంటాయి. ఇంటి గృహిణులకు విషయానికి వస్తే, మీరు రోజు కూడా అమ్మవారికి ఇంట్లో పెట్టుకునేటువంటి దీపం విషయంలో
ఒక్కొక్క తైలముతో దీపం పెట్టుకోవడం వల్ల ఒక్కొక్క ప్రతిఫలం దక్కుతుంది. కాబట్టి వీలైనంత వరకు గృహిణులందరూ కూడా విప్ప నూనెతో కానీ, ఆముదంతో కానీ, ఆవు నెయ్యితో కానీ, లేకపోతే కొబ్బరి నూనె, ఇవన్నీ కూడా కలిపి సమపాలలో కలిపి రోజు కూడా దీపం పెట్టుకోవడం వల్ల విశేషమైనటువంటి ప్రతిఫలములు ఈ ఇంట్లో ఉండేటువంటి గృహిణులందరికీ కూడా లభిస్తూ ఉంటుంది. అలాగే వ్యాపారం చేసేవారందరూ కూడా పాటించవలసినటువంటి నియమ నిబంధనలు ఏమిటి అని అంటే, పౌర్ణమి రోజున బుధవారం వచ్చినప్పుడు వీలైనంత వరకు వెంకటేశ్వర స్వామి ఆలయంలో చింతపండుతో చేసినటువంటి పదార్థాన్ని నివేదనగా ఇవ్వండి. లేదు ప్రసాదానికి కావాల్సినవన్నీ కూడా దానంలో చేయండి. అలాగే ఉద్యోగస్తులందరూ కూడా పాటించవలసినటువంటి నియమ నిబంధనలు ఏమిటి అని అంటే, వీలైనంత వరకు శనగలు, నానబెట్టిన శనగల్ని ప్రసాదంగా పంచిపెట్టే ప్రయత్నం చేయండి. దత్తాత్రేయ స్వామి దేవాలయంలో కానీ, లేదా మీ దగ్గరలో ఉండేటువంటి గురు పరంపర అయినటువంటి దేవాలయాలు వీటిలలోనైనా సరే శనగలు, నానబెట్టిన శనగల్ని ప్రసాదంగా నివేదన చేయడం కానీ, గోవులకు పెట్టడం కానీ విశేషమైనటువంటి ప్రతిఫలాలు వస్తాయి. అలాగే ఈ యొక్క మేషరాశి వారికి సంబంధించి జాతకరీత్యా ఉన్నటువంటి శని దోషములు, శని ప్రభావాలు ఏవైనా సరే పోవాలి అని అంటే విశేషంగా చేసుకోదగ్గటువంటి రెమెడీస్ ఏమిటి అని అంటే, ప్రతి శనివారం నాడు కూడా నల్ల ఒత్తితోని నల్ల నువ్వుల నూనె, చాలామంది నువ్వుల నూనె అంటే తెల్ల నువ్వులతో చేసేటువంటి నువ్వుల నూనె కూడా తెస్తున్నారు. నల్ల నువ్వులతో చేసేటువంటి నువ్వుల నూనెతోని దీపం వెలిగించండి. దీపం వెలిగించేప్పుడు కూడా చాలామంది ఉత్తర దక్షిణాలు పెడుతున్నారు. అలా కాకుండా తూర్పు పడమరలుగా ఈ దీపాన్ని పెట్టండి. ఇలా చేయడం వల్ల జాతకరీత్యా ఉన్నటువంటి శని దోషములన్నీ కూడా పోతాయి. ఇక విద్యార్థుల విషయానికి సంబంధించి సరస్వతి యంత్రం గురించి చెప్పాను. వ్యాపారస్తులకు సంబంధించి విశేషంగా పౌర్ణమి నాడు ఎవరైనా సరే నపుంసకులు ఎవరైనా మీ యొక్క దుకాణం దగ్గరికి, అంటే మీ యొక్క వ్యాపార స్థలం దగ్గరికి వస్తే వారికి ఎంతో కొంత తినడానికి సంబంధించినటువంటి దానా ఇవ్వండి. తినడానికి సంబంధించి ఏమైనా ఇవ్వండి. దీనివల్ల కూడా ప్రత్యేకమైనటువంటి వ్యాపారాభివృద్ధి కూడా కలుగుతుంది. ఇలా మేషరాశి వారందరికీ కూడా ఈ యొక్క అక్టోబర్ నెలలో ఉండేటువంటి జాతక ప్రతిఫలములు. స్వస్తి.